చాలా మందికి కోరిక అయితే ఉంటుంది కదా, ఎలాగో విజిట్ వీసా మీద వెళ్ళాం, టూరిస్ట్ గా వెళ్ళాం, మక్కాను చూద్దాం, అదే విధంగా మక్కా చుట్టూ ప్రదర్శనలు చేద్దామని కోరికలు అయితే ఉంటాయి. కానీ ఆ కోరికలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో అక్కడికైతే వెళ్ళకండి. ఒకవేళ కాదు కూడదు అని చెప్పేసి వెళ్ళారనుకోండి, సౌదీ యువరాజు చెప్పినటువంటి హెచ్చరిక ప్రకారం మీకు ఏకంగా 20,000 రియాలు ఫైన్ విధిస్తారట. అదే విధంగా మిమ్మల్ని 10 సంవత్సరాల పాటు సౌదీలో కాలు పెట్టనివ్వకుండా బ్యాన్ కూడా చేస్తారట బ్రో. ఈ 10 సంవత్సరాల బ్యాన్ అన్నది కేవలం మీరు హజ్జు చేయకుండా ఉండడానికి మాత్రమే బ్యాన్ తప్ప మీరు సౌదీ వెళ్లి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే కాదు. మరి ఎందుకు ఇలా బ్యాన్ అయితే విధించారు? ఇది మామూలుగా అయితే కన్నా మన హిందూ అన్నదమ్ములు వెళ్ళడానికి కుదరదు. మరి ముస్లిమ్స్ కూడా ఎందుకు వెళ్ళకూడదు అంటే కన్నా ప్రజెంట్ వచ్చేసి సౌదీ అరేబియాలో హజ్ అనేది జరుగుతున్నది కాబట్టి హజ్జుకు వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రాణహాని జరుగుతుంది కాబట్టి అటువంటి నష్టాలు ఏమీ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి రీసెంట్ గా ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్పేసి సౌదీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే చెబుతుంది కాబట్టి మీరైతే వెళ్ళకండి.